పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. రెండవ సంతోష దేవరహస్యం అయినటువంటి మరియ తల్లి ఎలిజబెత్ అమ్మను సందర్శించడం గురించి ధ్యానించుకుందాం. ఇందులో మరియ తల్లి ఎలిజబెత్ అమ్మ అవసరమైన సమయంలో సహాయం చేయడానికి ఆనందంతో వెళ్లారు. అటువంటి సమయంలో మనలో దేవుని వాక్కు నాటుకొని ఉంటే మనం కూడా ఆనందంతో సహాయం చేయడానికి వెళ్ళగలుగుతాం మరియు చేసే సహాయం ద్వారా దేవుణ్ణిని ఇతరులకు పంచుకోవచ్చు. ఈ సమయంలో మనం మన ఇంట్లో ఎటువంటి స్వార్థం లేకుండా మనకు నిరంతరం సేవలు చేస్తున్నటువంటి మన తల్లులను జ్ఞాపకం చేసుకుందాం. వారి కొరకు వారికి మంచి ఆరోగ్యం ఎల్లప్పుడూ ఉండులాగున ప్రార్థించుదాము. ఆమెన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించునట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ, వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసువు ఆశీర్వదింపబడినవారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై యుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమెన్. మా మీద దయగా ఉండండి స్వామీ. మా మీద దయగా ఉండండి స్వామీ. మరణించిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయవలన సమాధానంగా విశ్రమించుదురుగాక.